అది తాగించేది పాలు కాదు, విషం. నా కడుపున పుట్టి నన్నే బయట పొమ్మంటావా? అది దేవత, నేను దెయ్యమా? వెళ్తాను. ఆ దిక్కుమాందాని చేతిలో నీ బిడ్డను పెట్టు. ఆ దెయ్యం నీ బిడ్డ ప్రాణం తీసేదాకా వదలదు. నీ బిడ్డకు జబ్బు చేసి కళ్ళు తేలేస్తే అప్పుడు నా మాట నీకు అర్థం అవుతాయి. నీ బిడ్డ చావు బతుకులో పడి ఏ మందు మాకు పని చేయక గుట్టుకుమంటే నీ నెత్తికెక్కిన కళ్ళు అప్పుడు కింది దిగు. పాపనిలా ఇవ్వండి. దేనికమ్మా? నాతో పుట్టింటికి తీసుకెళ్తాను. లలిత, నీకన్నా పిచ్చి పట్టిందా? ఈ పరిస్థితిలో పాపం తీసుకెళ్తావా? అవును, ఇక్కడుంటే పాప బ్రతకదని నా భయం. నోర్మై! విజయ్ ఆగు. లలిత చెప్పిన మాట నిజం. పాపం తీసుకెళ్ళమ్మా, వెంటనే తీసుకెళ్ళి. అది కాదు వదినా, డాక్టర్ ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చింది, ప్రమాదకరం అని కూడా చెప్పింది. ఇలాంటి పరిస్థితిలో విజయ్ నా మాట విను. ఇక్కడుంటే పాపకు నయం అవదని అపనమ్మకం కలిగిన తర్వాత తీసుకెళ్లడమే మంచిది. తీసుకెళ్ళు లలిత, తీసుకెళ్ళు. విజయ్, ఒక్కతే వెళ్తాం మంచిది కాదు, నువ్వు కూడా వెళ్ళు. అన్నయ్య, నేను చెప్తున్నాను, వెళ్ళు. లక్ష్మి, ఓరి దేవుడో, కొంప మునిగింది. పాపను అక్కడ ఉంచొద్దని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నాను. నా మాట విన్నావు కాదు. పోనీలే, ఇప్పటికైనా కళ్ళు తెరిచావు, అంతే చాలు. వాసిని బొంద బెట్ట, నీ గొడవ ఎప్పుడు నాకు ఉండేదే కానీ నువ్వు కసే పాపు. రే, నువ్వు డాక్టర్ తీసు. సరైన మందులే వాడారు. పాపకి ఇంకేం భయం లేదు. గండకు గడిచినట్టు. అక్కడికి వెళ్ళాక ఈ మందులే కంటిన్యూ చేయండి. ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటారు. రేపు కూడా ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. అలాగే. చాలా సంతోషం. పోనీ విజయ్, చల్లటి వార్త తెచ్చావు. పాప దగ్గర లలిత ఒక్కతే ఉంటుంది, నువ్వు తోడుగా ఉండవు. నీ వదిలి చెప్పిందే నిజం. ఈ సమయంలో నువ్వు అక్కడ ఉండటమే మంచిది. వెళ్ళు.